ఫ్రెండ్స్ టెక్నో 17-18 కి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 4, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు వీకెండ్ యాపిల్ విజన్ ప్రో వీడియో అయితే మన ఛానల్లో వచ్చింది. అండ్ ఒకసారి చెక్ చేయండి. ఒకళ్ళు చూడకపోతే మాత్రం కంప్లీట్ డీటెయిల్గా ఉంటుంది వీడియో. చాలా మంచి కామెంట్స్ అయితే పెట్టారు. 10-15 వీడియోలు చూసాం కానీ మొత్తం ఇంటర్నెట్లో ఎంత డీటెయిల్ వీడియో దొరకలేదని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది అంత కష్టపడి ఆ వీడియో చేసినందుకు. ఒకవేళ ఇంకా మీరు చెక్ చేయకపోతే కార్డ్స్లో ఉంటుంది, లేకపోతే వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది లింక్. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఇప్పుడు న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మైటీ అండ్ ట్రై ఇద్దరు కలిసి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇది ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు కానీ ఇది అయితే డిసిషన్ అయితే బాగుంది. కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు ఇది వేరే దేశాల్లో ఉంది, ఇండియాకి తొందరగా తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే మనం సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు మీ ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి ఇస్తారు కదా, మీ కేవైసీ అయితే చేస్తారు. అక్కడ ఏదైతే మీ పేరు ఉంటుందో, మీ మొబైల్ నెంబర్ కాదు, మీ పేరు ఏదైతే ఉందో అది డిస్ప్లే అవ్వాలి. నేను ఎవరికైనా ఫోన్ చేశాను అనుకోండి, నా పేరు మీకు డిస్ప్లే అవుతుంది. మన నార్మల్ ట్రూ కాలర్ చెప్పేస్తుంది కదా, మనకి ట్రూ కాలర్ యాప్ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఈ నార్మల్గా వీళ్ళు టెలికామ్ ఆపరేటర్స్తోనే మాట్లాడి ఇది తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరు మీకు కాల్ చేస్తున్నారు ముందే మీకు వాళ్ళ పేరు అయితే ఒరిజినల్ పేరు అయితే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ట్రూ కాల్లో మనం ఏది పేరు పెట్టుకుంటే ఆ పేరు కనిపిస్తుంది. ఎట్లా కాదు, ఈ ఒరిజినల్ మీరు ఏదో ఆధార్ కార్డులో ఇచ్చిన పేరు మాత్రమే అక్కడ మీకు డిస్ప్లేకి అయితే వస్తుంది. చూడాలి, ఇది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి చాలా యాప్స్ని అయితే రిమూవ్ చేసింది. మీకు తెలిసిన యాప్స్ కూడా ఉంటాయి. ఆహా వీడియో ఫస్ట్ దీన్ని తీసేసారు, డిలీట్ చేశారు. మళ్ళీ కనిపిస్తుంది ఆహా వీడియో అయితే ఎక్కడికి వెళ్ళా కనిపిస్తుంది. దీంతో పాటు చాలా యాప్స్ లైక్ భారత్ మ్యాట్రిమోనీ కానీ, నౌకరీ.com కానీ, షాదీ.com కానీ, కుకు ఎఫ్ఎం ఇట్లాంటి యాప్స్ అని తీసేసింది. ఎందుకు తీసేసిందో చెప్పట్లేదు. వీళ్ళు అనుకున్న దాని ప్రకారం అయితే మాత్రం నార్మల్గా రూమర్స్ ప్రకారం ఏమొస్తుందంటే వీళ్ళు 30% కమిషన్ పే చేయాల్సి ఉంటుంది కదా గూగుల్కి, అదైతే పే చేయట్లేదు, అందుకని చెప్పేసి యాప్ తీసేశారు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. వీళ్ళు సీఈఓస్ అందరూ గవర్నమెంట్ని అయితే కోరుతున్నారు, ఇండియన్ గవర్నమెంట్ని దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. అశ్విని వైష్ణవ్ గారు కూడా స్పందించారు, యూనియన్ మినిస్టర్ గారు. దీని మీద మాకు స్టార్టప్స్ చాలా ఇంపార్టెంట్, ఇండియాలో స్టార్టప్స్ చాలా ఇంపార్టెంట్ మాకు, మేము గూగుల్తో మాట్లాడి దీన్ని ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాం అన్నట్లుగా అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏజియోలో మీకు ఒక సేల్ అయితే నడుస్తూ ఉంది. ఇది గ్యాప్ బ్రాండ్ మీద. గ్యాప్ బ్రాండ్ మీకు తెలిసిందే, చాలా మంది గ్యాప్ టీషర్ట్లు కొంటూ ఉంటారు. గ్యాప్ బ్రాండ్ మీద 70% మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. 250 రూపాయల నుంచే మీకు టీషర్ట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అక్కడ మీకు ఎక్కువ డీల్స్ అయితే ఉంటాయి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అయిపోయి. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ యూపీఐ అయితే స్టార్ట్ చేసింది. ఇలా ఓన్ యూపీఐ అనమాట. అమెజాన్లో ఉంది, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మీకు స్కాన్ అండ్ పే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. అక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని మీరు యాడ్ చేయాలి. వన్స్ మీ బ్యాంక్ అకౌంట్ మీరు యాడ్ చేసిన తర్వాత మీరు దాని నుంచి పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. దీంతో వీళ్ళు కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. మీరు స్కాన్ చేసి ఫస్ట్ టైం పేమెంట్ చేశారనుకోండి, దానిలో మీరు ఏదైతే టోటల్ బిల్ ఉందో దానిలో నుంచి 25 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది, 25 రూపీస్ ఆఫ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీరు పేమెంట్ చేస్తుంటారు కదా, స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 5 స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మీకు ప్రతి పేమెంట్కి మీకు ఒక 10 సూపర్ కాయిన్స్ అయితే ఇస్తున్నారు. తర్వాత మీరు వాటిని ఫ్యూచర్లో రెడీమ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రోడక్ట్ మీద మీకు సూపర్ కాయిన్స్ మీద ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు, వాటిని రెడీమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F15 5G ఈరోజు లాంచ్ చేసింది. ఈ ఫోన్ మీకు నార్మల్గా వీళ్ళు లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి 4GB RAM 128GB మోడల్ 12,999 రూపాయలు పెట్టారు. దీని మీద 1000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే మీకు బేస్ మోడల్ 11,999 రూపాయలకి వస్తుంది. సేల్ కూడా ఈరోజే స్టార్ట్ అవుతుంది. ఇది నాకు తెలిసి ఫస్ట్ సేల్, మళ్ళీ తర్వాత నెక్స్ట్ సేల్కి గ్యాప్ అయితే ఉంటుంది. ఇవి మేబీ తక్కువ తెస్తున్నారు నాకు తెలియదు, కానీ ఫస్ట్ సేల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఈరోజు అయితే స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు ఈ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు కంప్లీట్ వీడియో మన ఛానల్లో అయితే ఈరోజు మార్నింగ్ అయితే పోస్ట్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్ చూస్తుంటే మాత్రం 12,000 రూపాయలు, సామ్సంగ్ ఫోన్ అనే కాదు ఏ ఫోన్ అయినా కానీ మీరు బడ్జెట్లో 5G ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఇది వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకు అన్ని LCD డిస్ప్లేతో వస్తున్నాయి. ఇది మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అది కూడా మీకు 5G ప్రాసెసర్తో వస్తుంది, 6100+ ప్రాసెసర్ తోటి, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది, 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో మంచి స్పెసిఫికేషన్తో ఫోన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు బడ్జెట్లో 5G ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా చెక్ చేయండి. లింక్ ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, లేకపోతే వీడియో ఎండింగ్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి గూగుల్ శాటిలైట్ సర్వీస్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్లో మనకి శాటిలైట్ SOS అయితే ఉంటుంది. యాపిల్లో కూడా ఉంది, కానీ యాపిల్ ఇంతవరకు తీసుకురాలేదు. యాపిల్ చెప్తున్న రీజన్ వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు శాటిలైట్ సర్వీసెస్ యూజ్ చేయడానికి.
ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి, అందుకని మేము తీసుకురావట్లేదని చెప్పేసి యాపిల్ చెప్తూ ఉంది. గూగుల్ మరి తీసుకొస్తాం తొందరలో అని చెప్పేసి చెప్తుంది శాటిలైట్ S4Sని పిక్సెల్ 8 సిరీస్కి. మరి చూడాలి ఎప్పుడు తీసుకొని వస్తారు. 8 సిరీస్ కనే కాదు, పిక్సెల్ 6 సిరీస్ నుంచి వీళ్ళు ఈ శాటిలైట్ S4S అయితే ఉంది వాళ్ళకి ఫోన్లో. అన్ని ఫోన్స్కి ఎనేబుల్ చేయొచ్చు ఒకవేళ వస్తే. నెక్స్ట్ న్యూస్లోకి కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే అరుణ్ అడుగుతున్నారు, అంటే వైరస్ క్లీనింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి సామ్సంగ్ OnePlus ఫోన్స్కి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇవన్నీ మీరు చూడడానికి బాగానే ఉంటాయి. ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు, దాన్ని ఇట్లా మొత్తగానే గిర్రని తిరిగిద్ది, మొత్తం క్లీన్ చేసినట్టు వస్తుంది అనమాట. అవన్నీ మీకు చూడడానికి బాగుంటాయి కానీ వాటి వల్ల మీకు ఉపయోగం అయితే ఏమీ లేదు. స్టోరేజ్ వేస్ట్, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని యూజ్ చేయడానికి ర్యామ్ వేస్ట్ తప్పితే CPU పవర్ ఇవన్నీ వేస్ట్, బ్యాటరీ కూడా వేస్ట్. వాటి వల్ల మీకు ఏమి వచ్చే ఉపయోగం అయితే ఏముండదు. ఇట్లాంటి క్లీనింగ్ యాప్స్ అని అవన్నీ ఇవన్నీ ప్లేస్టోర్ నుంచి కానీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని వాడే మీకు అలవాటు ఉంటే మాత్రం ఆపేసేయండి. ఇట్లాంటివి అయితే అసలు యూజ్ చేయకండి. నెక్స్ట్ మనకి Xలో ఆడియో వీడియో కాల్ ఫీచర్ రీసెంట్గా తీసుకొని వచ్చారు, మీకు తెలిసిందే. కాకపోతే దీనిలో సెట్టింగ్స్లో ఒక ఫీచర్ అయితే ఉంది. ఆ ఫీచర్ ఆల్రెడీ ఎనబుల్ చేస్తుంది. దీనివల్ల మైనస్ ఏంటంటే మనం ఎవరికైతే కాల్ చేస్తున్నామో వాళ్ళకి, మన ఫాలోవర్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ మన IP అడ్రస్ అయితే షేర్ అవుతుంది. కానీ ఇది అందరూ ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ IP అడ్రస్ ప్రైవసీ కదా, దాన్ని అందరికి షేర్ చేయడం అంటే ఇప్పుడు అది మంచి విషయం అయితే కాదు. దీన్ని మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్లో ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్తే డైరెక్ట్ మెసేజెస్లో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఎన్హాన్స్డ్ కాల్ ప్రైవసీ అని చెప్పేసి. ఇది ఎనబుల్ చేస్తుంటుంది ఫస్ట్. అయితే దాన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే మీ IP అడ్రస్ వాళ్ళకి షేర్ అవ్వదు. సో ఒకవేళ మీరు దీని మీద డౌట్ ఉందంటే మాత్రం మీరు వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ అని ఇట్లాంటి యాప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఆడియో వీడియో కాల్స్కి. ఇది ఒక్క యాపే కాదు, చాలా యాప్స్ మార్కెట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి T20 వరల్డ్ కప్ జరగబోతుంది, తెలిసిందే. జూన్ 9వ తారీఖు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉంది. ఇది అమెరికాలో జరుగుతుంది. ఈ మ్యాచ్ టికెట్ నార్మల్ టికెట్ అయితే 33,000 రూపాయలు మ్యాక్సిమం టికెట్ ఆ గ్రౌండ్లో. ఇప్పుడు దీన్ని బ్లాక్ మార్కెట్లో 1,86,00,000కి అమ్ముతున్నారు ఒక్కొక్క టికెట్. సో అంత క్రేజ్ అయితే ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లకి. అంత పెట్టి మనం టికెట్లు కొనాలంటే మాత్రం ఖచ్చితంగా బాగా సౌండ్ పార్టీస్ అయి ఉండాలి, కానీ సామాన్యులు అయితే వాటిని దరిదాపులో మనం చూడలేము అన్నమాట. ఎందుకంటే 1,86,00,000 అయింది లైఫ్ సెటిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నెక్స్ట్ మనకి కోల్కతా హైకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మీరు మీ వైఫ్ కాకుండా ఎవరైనా అమ్మాయిల్ని, మీకు తెలిసిన వాళ్ళు కాకుండా ఎవరైనా అమ్మాయిల్ని, రోడ్డు మీద పోయే అమ్మాయిల్ని నార్మల్ గివ్ టీజింగ్ చేస్తూ ఉంటారు కదా, ఏ అని చెప్పేసి మనకు అలవాట్లేదులే కానీ జిల్లు వేస్తుంటారు, ఇట్లా చేస్తుంటారు కదా. సో అట్లాంటివి చేస్తే మామూలుగా అయితే శిక్ష అయితే విధిస్తారు. మీరు ఈవ్ టీజింగ్ చేయాల్సిన అవసరం, ఏళ్ళు వేయాల్సిన అవసరంలా, ఏష్ అని పిలవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ వాళ్ళని డార్లింగ్ అని పిలిచినా కానీ మీరు జైలుకి వెళ్తారు. సెక్షన్ 354A అండ్ సెక్షన్ 509 ప్రకారం ఒక అమ్మాయిని, తెలియని అమ్మాయి మీరు డార్లింగ్ అని పిలిచారనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఇదైతే ఈరోజు కోల్కతా హైకోర్టు అయితే చెప్పింది. మన నార్మల్గా తెలుగు రాష్ట్రాల్లో డార్లింగ్ అని పదం చాలా పాపులర్, ఎందుకంటే ప్రభాస్ గారు ఎక్కువ యూజ్ చేస్తుంటారు, అందరిని డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ కానీ చాలామంది ఆ పదాన్ని ఊత పదంలా వాడుతూ ఉంటారు. సో పొరపాటున ఫ్యూచర్లో ఇది మిగతా రాష్ట్రాలకు కూడా వచ్చింది అనుకోండి, రోడ్డు మీద తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవకండి, బుక్ అయిపోతారు. ఇది ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సామ్సంగ్ F15 వీడియో ఇక్కడ ఉంటుంది, దాంతోపాటు యాపిల్ విజన్ ప్రో వీడియో కూడా ఉంటుంది. 2 వీడియోస్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి వాటిని చూసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.